హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ లేసి ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, భాస్కర్ బాస్ అన్న ఒక ప్రోగ్రామ్ అయితే మన ముందుకు వచ్చేస్తుంది. అది అందరి కోసం వాళ్ళు ఒక టీం ఏర్పాటు చేశారనమాట. అంటే బిగ్ బాస్కి అందరూ వెళ్తారు కదా, అందరూ అంటే అందులో కొంతమంది వెళ్తారు. మనకు అనిపిస్తుంది బిగ్ బాస్ చూస్తుంటే, అరే మనము వెళ్తే బాగుండేమో, బిగ్ బాస్కి వెళ్ళినా మన కష్టాలు మనకు తీరుతాయేమో అన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుందండి. కానీ భాస్కర్ బాస్ అన్న ప్రోగ్రాం కూడా అలానే పెట్టారంట. ఒకసారి అయితే మనం ట్రై చేద్దాము. ఈరోజు 6వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మనం వెళ్ళాలి. చిన్న పెద్ద ఎవరైనా పర్లేదండి, రావాలనుకునే వాళ్ళు ఈ ప్రోగ్రాంకి రండి, పార్టిసిపేట్ చేయండి, అందులో పాల్గొనండి. మీలో ఎక్కడైనా ఒక చిన్న టాలెంట్ ఉన్నా ఇక్కడ మీరు ప్రూవ్ చేసుకోండి. అంటే ఇంతవరకు నేను ఎలాంటి ప్రోగ్రామ్కి వెళ్ళలేదు. నేను కూడా అంటుంటే వింటున్నాను, కానీ అనేవాళ్ళు ఎన్నో అంటారు. కానీ వినుకుంటా కూర్చునే కంటే మన ప్రయత్నం మీద మనము చేయాలి. అందుకే నేను కూడా భాస్కర్ బాస్లో అడుగుపెట్టి దాని గురించి ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కాకపోతే మనకు అనిపిస్తుంది, అరే మనం బిగ్ బాస్కి వెళ్తే బాగుండు. అలా అని నేనైతే చాలాసార్లు అనుకున్నాను, అరే వెళ్తే బాగుండేమో, నా గోల్ని నేను తొందరగా రీచ్ అవుతాను అని. కానీ ఏదైనా మన తలరాతలో రాసిపెట్టి ఉండాలి, మనము దాని గురించి ప్రయత్నం చేయాలి. అందుకేనండి మనం ఎంత ప్రయత్నం చేసి మనం అలసిపోతున్నామో, అది వాళ్ళు జనాలు అయ్యో వీళ్ళకంటూ ఒక టాలెంట్ ఉంది, వీళ్ళకంటూ వెళ్ళాలనుకుంటున్నారు అని మన కోసం, మనందరి కోసం ఈ టీం అనేది ఏర్పాటు చేశారు భాస్కర్ బాస్ అని. అందరూ రండి, అందరూ పాల్గొనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళు ఏ టాస్క్ పెడతారు ఏంటి అని. అప్పుడు దాన్ని బట్టి మనము చేయగలుగుతామా లేదా అని రావచ్చు. నేను కూడా అన్నాను మా ఫ్రెండ్స్తో, అరే ఇట్లా కొత్తగా ఒక ప్రోగ్రాం వచ్చింది, దానికి వెళ్దాము ఇలా అంటున్నారు అంటే, వాళ్ళు ఏమని అడిగారు నన్ను, డబ్బులు వస్తాయా అని అన్నారు. అంటే మేము మార్నింగ్ రోజు 4 గంటలకు లేచి షూట్కి వెళ్ళి సాయంత్రం 6కి వచ్చి, కాకపోతే డబ్బు గురించి మనం కష్టపడతాం. ఇలాంటి ప్రోగ్రాంలు వచ్చినప్పుడు మనం దానికి వెళితే, మనం దీన్ని ఉపయోగించుకుంటే రేపంటూ మనకంటూ ఏదైనా ఒక ఛాన్స్ వస్తుందేమో. నాకైతే ఇలాగే అనుకుంటా, సరే దీంట్లో అయితే మనం పాల్గొందాము, రేపు ఏదైనా ఛాన్స్ వస్తుందేమో, తెలుస్తుంది కదా అని. ఒకేసారి నిచ్చెనెక్కాలంటే ఎక్కలేం కదండి, అన్నిటికీ ట్రై చేయాలి. అప్పుడే మనకంటూ ఒక రోజు వస్తుంది. బాయ్ అండి, అందరూ తప్పకుండా భాస్కర్ బాస్ దానికైతే రండి.